కడప జిల్లా వ్యాప్తంగా నామినేషన్లు జోరుగా కొనసాగుతున్నాయి. కడప నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాధవి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. కడప నగరంలోని ద్వారకా నగర్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సంధ్యా సర్కిల్, కోటిరెడ్డి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా 7 రోడ్ల కూడలి సర్కిల్ కు చేరుకుంది. అనంతరం కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి మాట్లాడుతూ కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచి కడపలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధితో పాటు యువత భవిష్యత్తును తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంతో పాటు కడప నియోజకవర్గంలో 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో ప్రజలందరికీ తెలుస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ టీడీపీ పార్టీని గెలిపిస్తే రాష్ట్రాన్ని సరైన గాడిలో పెట్టడానికి కృషి చేస్తామన్నారు. కడప నియోజకవర్గానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఈరోజు నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు కడప నియోజకవర్గంలోని ప్రజలకందరికీ మనస వాచ కర్మన వాగ్దానం చేస్తున్నాను. కడప అభివృద్ధి, కడపలో ఉన్న యువత భవిష్యత్తు, శాంతియుతమైన కడప, మహిళల రక్షణ, మౌలిక సదుపాయాల్లో ముఖ్యంగా కడప మంచినీటి సమస్య, మురికినీటి కాలువలు, రోడ్ల సమస్య మీద ఇక్కడ గెలిచి ఆ సమస్యలను తీర్చే విధంగా కఠోర దీక్షతో పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ ఎలక్షన్లో ఇది ఒక అత్యవసరమైన ఎన్నికలుగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వము యొక్క పాలనలో రాష్ట్రం కానీ కడప నియోజకవర్గం కానీ ఎలా తయారైందో మనందరికీ తెలుసు. విపరీతమైన భూ ఆక్రమణలు, అవినీతి అక్రమాలు, గాంజా, యువతకి ఉద్యోగాలు లేవు, ఏ విధమైన సంపద సృష్టి లేదు, ఏ విధమైన కంపెనీలు వచ్చే పరిస్థితి లేదు, ఫ్యాక్టరీలు వచ్చే పరిస్థితి లేదు. ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైపోయింది. కాబట్టి ఈసారి ప్రజలు కానీ మేము కానీ ఒక అత్యవసరమైన ఎన్నికలుగా వీటిని తీసుకొని వీటిలో ఈసారి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిని విజయవంతంగా గెలిపించి మళ్ళా రాష్ట్రాన్ని సరైన మార్గంలో పెట్టే విధంగా మేమందరము కష్టపడి పని చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ప్రభంజనంలాగా ఈ గెలుపుని మా ఎన్డీఏ కూటమికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక బహుమతిగా ఇచ్చి ఆ తర్వాత కడప నియోజకవర్గం అభివృద్ధిలో మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కఠోర దీక్షతో పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఈ యొక్క మా ప్రయాణంలో జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ అందరము ఏకమై ఇంకా బలవంతులమై ప్రయాణం చేసి కడప నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకుపోయే విధంగా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాగ్దానం కూడా చేస్తున్నాం. బలం లేకపోతే ఇక్కడ అందరూ నాయకులు ఉన్నారు. మీ కెమెరాలకు కనపట్లేదా, మీ కళ్ళకు కనపట్టలేదా? మీకు ఫస్ట్ ప్రశ్న వేస్తున్నాను. మీకే, మీ ద్వారా మీరు మా పద్ధతులు ఇచ్చారు. నేను చెప్పాను మ్యాటర్ లేదు, మ్యాటర్ వీక్ కాబట్టి పద్ధతులు అలానే మాట్లాడతారు. ఆయన సిద్ధవటం నుంచి ఇక్కడ వచ్చి పోటీ చేయట్లేదా? అదే ఆయన సిద్ధవటం నుంచి పోటీ చేయట్లేదా? వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు నుంచి తీసుకెళ్లి నర్సాపేటలో అనిల్ కుమార్ యాదవ్ని పోటీ చేయించలేదా? అంతకుముందు విజయమ్మ గారిని తీసుకుపోయి వైజాగ్లో పోటీ చేయించలేదా? ఊరికే వీళ్ళు కనీసం వీళ్ళని చూసి నవ్వుతారని కూడా సిగ్గు లేకుండా వీళ్ళు మాట్లాడతారు. ఇలా తెలివి తక్కువ ప్రశ్నలకి మనం సమాధానం ఇచ్చుకుంటే మనకున్న వాల్యుబుల్ టైం వీళ్ళ మీద అనవసరంగా వృధాగా ఖర్చు చేసినట్టయితుందని నా అభిప్రాయం. కడప ప్రజలు అభివృద్ధిని కాంక్షిస్తున్నారు. కడప ప్రజలు అవినీతిని తిరస్కరిస్తున్నారు. కడప ప్రజలు అక్రమాన్ని తిరస్కరిస్తున్నారు. కడప ప్రజలు భూదందాన్ని ఖండిస్తున్నారు. కడప ప్రజలు గాంజా వ్యాపారులు తిరస్కరిస్తున్నారు. వాళ్ళని నగర బహిష్కరణ చేస్తారు. ఈరోజు కడపలో మహిళలకు రక్షణ లేదు, యువతకు ఉపాధి లేదు. ఉంది ఒకటి అంటే ఎమ్మెల్యే గారి భూదందాలు, ఎమ్మెల్యే గారి అవినీతి అక్రమాలు, ల్యాండ్ మాఫియాలు, శాండ్ మాఫియాలు,
ఇవి తప్పితే కడపకి ఏమీ లేవు. 5 సంవత్సరాలు కడప యువత ఏమి నష్టపోయింది, కడప ప్రజలు ఏమి నష్టపోయినారు, వాటి ఆర్థిక మూలాలు ఏ విధంగా నష్టపరిచినారు, వాళ్ళ జీవన ప్రమాణాలను ఎలా దిగజార్చినారనేది ప్రజలకందరికీ అర్థమైంది. ఈరోజు ప్రజలు మీరిచ్చే నూకలు తీసుకోవడానికి రెడీ లేరు. సంపద సృష్టించే చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం చెబుతారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో రాష్ట్రాన్ని కానీ కడప నియోజకవర్గాన్ని కానీ ముందుకు తీసుకుపోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, యువత ఈరోజు చాలా నిస్పృహకు గురై చాలా అగచాట్లు పడుతున్నారు. వాళ్ళందరి దగ్గర నుంచి నిశ్శబ్ద విప్లవం వచ్చేది పరిస్థితి ఉంది.